ఇందిరా ఆపిల్ల చెప్పే మాటలు నమ్మకు. ఏమి ఎందుకు పడుతుంది సాల్ టైం అవ్వాలంటే అర్థమవ్వాలంటే ఎందుకు అవుతుంది? చెప్పేనా మధ్యాహ్నం నాకు రోజు ప్రేమట్లు ఏంది మీ జిప్పు కిందకి పోవట్ల పైకి రావట్లా? ఏం చేస్తున్నావు? ఏం చేసుకున్నావు? మా ఆడకి డాడీ తీసుకున్నాడు. లేదమ్మా, నన్ను తీసుకొని వచ్చాడు డాడీ. ఎక్కడి నుంచి? బస్ స్టాండ్ నుంచి. ఈరోజు కాంప్లెక్స్కి వెళ్ళా కదా నేను, మీటింగ్ కాడ. బస్ స్టాండ్ బస్ స్టాండ్ కాడ నుంచి వేస్తే ఏడుపే ఏడుపు బయటకు వచ్చింది. లిఫ్ట్ కదా చిన్నప్పుడు డేడో లిఫ్ట్ అయితే బాగా ఆడుకునే వాళ్ళం. అప్పుడు లిప్స్టిక్ టపాని కొట్టదు కట్టాడి. నాకు ఇవ్వకపోతే మా మా బంగారక్కకి ఇవ్వకపోతే కొడతా అని చెప్తున్నా. లిప్స్టిక్ మా తమ్ముడు కూడా అంతే కట్టాడి. అమ్మ మా తమ్ముడు విస్మేక అది కాదు రోయ్. మా ఫ్రెండ్స్ ఈడ ఇద్దరు ఇల్లు తెలుసు, పిలుచుకొని వచ్చి కొట్టిపిస్తా. ఎవరి కుటుంబం ఇదిగో నీకు కష్టిస్తూ చంపేసిందని భయం వేసి వెనక్కి వెళ్తున్నామ్మా. టైగర్ దగ్గర టైగర్ దగ్గర కాదు, ముందు పోయేది సింహం దగ్గరికి. అదిగో
అది అన్ని బాధపడుతుంది. చూడు లిటిల్ కవ్ ఎందుకు ఏడుస్తుంది? లిటిల్ కవ్వు పెద్ద కవ్వు దగ్గర ఎందుకు ఏడుస్తుంది? దేనికి ఏడుస్తుంది? ఎందుకంటే నువ్వు కాదు వాడిని అడుగుతుంది. చెప్పు. చిన్న ఎందుకు ఏడుస్తుంది సామి? పాల కోసం ఏడుస్తుందా? వాళ్ళమ్మ మళ్ళీ సింహం కడిపోద్ది. అందుకు ఎవరికైనా పరుచుకోవాలి, ఎవరికైనా బాగాడాలి అని చెప్పింది వాళ్ళమ్మ. చెప్పరా? ఇప్పుడు వెళ్ళిపోద్ది చూడు. కాలం ఇంకా అది పెట్టమంటే మళ్ళీ ఫోన్ చూడు. లిటిల్ కవ్ చూడు ఎలా ఏడుస్తుందో ఆడ. కింద పడిపోద్ది. ఇదే లాస్ట్. హర్ష లిటిల్ కవ్ ఏంది పైన ఫ్లవర్ వచ్చింది. వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. లిటిల్ కవ్ కూడా ఫాలో అవుతుందా? టాబ్లెట్లు గ్రీన్ టాబ్లెట్. గ్రీన్ టాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయి? వేడి నీళ్ళలో వేసుకునేది. వేడి నీళ్ళలో వేసుకునేది ఆడే ఉంటాయి ఎప్పుడు. మధ్యాహ్నం కేక్ ఉంది నా కాడ. చూక్కో నువ్వు బస్సులో కనిపించలే నాకు సీట్లు. అప్పట్లాగే చేస్తున్నారా? చూడు సప్రాక్షన్ మల్టిప్లికేషన్స్ ఇసు డాడీ. ఇగో అడిషన్స్ 2, సప్రాక్షన్స్ 3. 4 4 11 వస్తుంది. నేను 11 వేస్తా. 4 4 ఏది? ఇదిగో సప్రాక్షన్స్. అదెవరో పోలీసా కదా. అప్పుడు అందరూ వచ్చేసారు. డాడీ వస్తుడు అప్పుడే అందరూ వచ్చేసినట్టు. పెన్సిల్ నీ కూడా ఒకటి. ఒక చిన్నదా పెద్దదా? ఏదో చెప్పరా సాయ్. నేను కొట్టుకుంటది పరకలో కొట్టుకో కాదు. ఈ పెట్టుకుంటే ఎత్తిచ్చు స్కేలు అని కూడా తెలుసు. కొంచెం తీసుకుంటే డ్రాయింగ్ అయిపోద్ది కదా. ఇంకొంచెం తీసుకుంటే ఇంకా పెద్ద డ్రాయింగ్, ఇంకా పెద్ద డ్రాయింగ్. అప్పుడు స్కేల్ అయిపోతే డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చు. వెనక్కి తిప్పితే మళ్ళీ ఇంకో సెట్. ఓకే 4 మడతలు ఉండాలి. ఏంది చూపించేది కూడా బాగుంది. చూపించాలి ఒకటి, చెప్పాలి ఒకటి. పద చూడు చేతికోటే. అదేంది రాసుకుంటే ఏమైంది దానికి? సుబ్బరాయుడు, సుజస్విక సుబ్బరాయుడు, హర్ష, సుజన, I love my family.
హర్షకి అదేనా చూపించాలన్నది. ఇంకొకటి ఉంది. పద. హర్ష బుక్ అతికియాలి. అది అమ్మ చేస్తుందిలే. డాడీ డబ్బులు లేవు అసలుకి. ఇట్లా డాడీ మీకు వాట్ ఈస్ పింక్, హెరాల్ ఈస్ పింక్, వాట్ ఈస్ పింక్, హెరాల్ ఈస్ పింక్, పింక్, వాట్ ఈస్ పింక్, హెరాల్ అదే పనికి రాదనేది. జరంది ఎందుకు? ఎందుకంటే కాలిత మంట నొప్పిలు వస్తాయని పండుకున్నా. మీరందరూ ఎందుకు నాకంటే లేదా నేను పండుకుంటే? నిన్ను లేపాం, నువ్వు లేలా. అప్పుడు ఎవరో తీసుకొని పోయిండు నన్నే. ఎవరు తీసుకెళ్లారు? నువ్వు లోపలే పడుకున్నావు. అదెవరు అరసవరు వేసుకుంది? ఎవరు చెప్పు? నేను. అది నేనే. అది కార్తన్నదిరా. పట్టకపోతే నీకు ఇచ్చాడు అడ్రస్. నిక్కి కార్తన్న, నిఖిలన్న, నిఖిలన్న రసక్క కార్తన్న. అదిగో కార్తన్న వేసుకున్న నారాస్ అయితే అది. అదిగో కార్తన్న వేసుకున్నాం అదే. కింద పెట్టి అక్కడ పెట్టిరా, ఆడ పెట్టి. అదెవరు? అదెవరు? అడుగు నిఖిల్ అన్న. అది ఎవరు బర్త్డే? చేతిలో కడుక్కున్నా. కడుక్కోపో. కారపొడి తిని చేతికి కళ్ళల్లో పెట్టుకుని మంట పుట్టిపోదు. కాళ్ళు కూడా గడుపు. ఏందదే? నా బండి, కొత్త బండి. అది కొత్త బండి కద్దాడి. అవునా కదా? పాత బండి కొత్తది కద్దాడి. తెలుసా తెలీదా? కొత్తదా పాతదా? అది పాతది అవ్వదు కదా. చెడిపోయింది. చెడిపోయి నేను తొక్కుతున్నా. అదెవరు? మాదర్శి అది. అసలు దర్శి మాదర్శి అది. హలో హలో. అసలు అదోడు నెంబరు, అదోడు నెంబరు. దేశీ అది. ఏ నారాస్ చేసుకున్నావు? మూత పెట్టి
ఏది మూత. హలో మమ్మీ మూత అది అన్నము దోశ చెప్పలేవు. అదంతా రంగు అది నేను ముఖానికి వేసుకున్నాను. ఒకసారి స్కూల్కి రా, నా దగ్గరికి రా. ఏడుస్తుంది డాడీ అమ్మ మీద. పిల్లకేసుకుని వెళ్ళి అమ్మ నేను ఏడవట్లే. అయితే డాడీ నువ్వు దసి ఇద్దరు పింకు పింకు వేరు వేరు డ్రెస్సులు వేసిండ్రు. వేరు వేరు సేమ్ ఒకే డ్రెస్ అసుద్దసి కాదు ఒకటే అసుద్దసి ఏళ్ళు డిఫరెంట్ లక్కీ డిఫరెంట్ వేరు వేరు లక్కీ డిఫరెంట్ అదృష్టము. డాడీ డాడీ డిఫరెంట్ లక్కీ వెనస్డే రిప్టా. లైన్ తీసాను అమ్మా కాదంట లైన్ తీసుకో. లైన్ తీసి పెట్టు. అలా అమ్మ లచ్చక్క అమ్మ ఏం తింటున్నా నేను. అదెవరు చేసి నీలాగే పిల్లకేసు పడ్డదే. నాకు కోట్ వేసింది. అదెవరు ఇదెవరు నిక్కీనా? ఏం నచ్చొస్తుండ్రు నిక్కీ. నిఖిల్ అన్నదే ఇప్పుడు ఎక్కువ అవుతుంది నిఖిల్కి. నిఖిల్ అసలు నేను నిఖిల్ అన్న అట్లా చేయకూడదని చెప్పి ఎవరికి. దాని తర్వాత సమ్మర్ హాలిడేస్ 6 days తర్వాత సండే తర్వాత సమ్మర్ హాలిడేసా? హాలిడేసా కాదు సమ్మర్ హాలిడేస్ కాదు, మళ్ళీ 6 days తర్వాత సమ్మర్ హాలిడేస్. చాలా రోజులు ఉంది సమ్మర్ హాలిడేస్. దాని తర్వాత సమ్మర్ ఎటు తర్వాత నా బర్త్డే. అప్పుడు నా బర్త్డే అప్పుడు రాసుకుంటే గిఫ్ట్ వస్తుంది. లైట్ అదే అదే దాంట్లో లేదు బల్బ్ ఉంది. ఎవరు అడిగారు అక్కడ? తెలుసుగా అప్పుడు పోయిందా అక్కడికి అమ్మకాడికి.
ఆగు ఆగు. మనం పడిపోతే అప్పుడు వెళ్ళలేము. మళ్ళీ చదువుకోవచ్చు. అది కట్టాలి అదిగో రూమ్ అది. అప్పుడు మనం కూడా వెళ్ళే వాళ్ళం కదా. నేను ఆగు రే. రే పద. చిన్నగా రే బండి వస్తుంది, పక్కా జరగండి. ఇటు వచ్చేయండి, ఇట్లా అండి, ఇట్లా అండి. హాసిని హాసిని స్కూల్లో ఏమనుకున్నారు మీరు? ఏందో ప్రామిస్ చేసుకున్నారంట మీరు? ఎక్కుతాడు అడుగు. ఇంకో ప్యాకెట్ కూడా అది డ్రెస్ ఇది వద్దు, తినలేరా? దీంట్లో ఉన్నాయి, దీంట్లో వస్తాయి. కార్బన్లమ్మ ఇంకా దీంట్లో ఉన్నాయి, తీసుకోండి మీరు. ఇది పెట్టా మదన్ తినడు. ఇదిగో నిమ్మకాయ, కొత్తిమీర కలుపుకొని ఉంటే మొక్క ఎరగట్లు వేసేది తినండి. మదన్ తిన అన్నీ వేసుకొని తింటే పిచ్చల్లాగా అనిపించింది కదా. అదా దుప్పట్లు వేసింది, దుప్పట్లు వేసింది చూడు. మనం ఇటు వెళ్ళాం, ఇటు వెళ్ళి ఉంటే ఉండేదేమో. నువ్వు కనపడలా నాకే. ప్రిన్సిపల్ రూమ్ లోకి వస్తే ఆడుకుంటారా? మీరు సారు రాధా మిస్ ఏమనరా అంటారు, అంటారు, కొట్టరు, ఇట్లేస్తారు నిన్ను. ఏయ్ పడతారు అక్కడ.
ఓయ్ మమ్మే తప్పులేని చూడు నేను ఆల్రెడీ చేస్తాను మొత్తం తిరిగి వస్తా ఇది లైన్ గీసిండు ఉదయానా మార్నింగ్ గ్రౌండ్లో ఆడుకుందాంలే బాల్ తెచ్చుకొని. ఇదిగో వాన పడుతుంది. ఏ వాన పడు పడతారు పడతారు. మనల్ని గరవద్దు, వేరే వాళ్ళని గరుస్తుంది. దానికి బోర్డ్ లాగుంటే బిస్కెట్స్ పెడితే దానికి బనానానే తెలిసింది. బాబా బిస్కెట్స్ పెడితే బనానా కాదు ఒక దొంగ అనుకుంటున్నాను. డాడీది నాది ఉంది సేపు డాడీ నెంబర్ ఆర్డర్ కార్డు చూపిస్తుంది నంబర్ కొడుతున్నా. టికెట్ ఎంత? ఫ్రీ టికెట్ లేడీస్కి. ఫ్రీ టికెట్
అది కదులుతుంది లారీ. కదిలితే భయం అయ్యాక అదే అది కాదు అది అది మోరియన్స్ వేరే స్కూల్ ఆల్ఫా మోరియన్స్ మారిపోయాడు. మేము ఆ స్కూల్ చేరేసరికి మారిపోయాడు. మోరియన్స్ శృతి ఒక్కడుగా మారాడు. శృతి ఒక్కడుగా మారిపోయిండు. ప్రణయ్గా మారాడు. అయ్యా అయ్యా సామెక్కిండు. ఇప్పుడు దోశలు అయిపోయాయి. చూడు ఆమ్లెట్ ఆమ్లెట్ వేస్తాం. ఇడ్లీ చేస్తాం ఆమ్లెట్ 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 అయిపోయినా కేక్ ఆమ్లెట్ అయిపోయినా ఆమ్లెట్ వేస్తున్నా. కొంచెం సన్ను ఫ్లవర్ వేస్తుంది. కొంచెం ఆయిల్ వేసేసి ఇదేమో రాసి ఇదేమో రాసి అప్పుడు లేలేనా స్కూటర్ ఎక్కిసేస్తాను. లేలేనా లేస్తా. అప్పుడు దోసేస్తా ఇట్లా. ఏంది దోశ? ఇప్పుడు ఆయిల్ మొత్తం ఒక కోతిలు వస్తున్నాయి. ఆయిల్ మొత్తం ఒక కోతి కోతి. అందుకే రాలేదు. ఇది కూర్చోడానికి ఇస్తాడు. రెడీ స్టడీ. రెడీ స్టడీ. ఆడుకోపో వెళ్ళి ఆడుకోపోండి భయం. కళ్ళద్దాలు తీసేసి కడుక్కోండి. నువ్వు కడిగేసావా? ఏమో నేను అసలు మేమే గెలిచాం. విన్నర్ దొంగమే విన్నర్ అయ్యాం. చింతపండు
సిఎస్సి చింతపండు. సిఎస్సి సిఎస్సి ఉండ పిఏ డియు పిఏఎన్డియు. తెలుగులో రాయాలి చింతపండు, ఇంగ్లీష్లో కాదు. నా ఇంగ్లీష్ ఇగో సత్తూర్లు ఇయ్యే ఆరు రాయ్ 6 రాయ్ 6 ఏనా సత్తూర్ దగ్గర రాయరా ఇది సత్తూర్ దగ్గర 3 ఇయర్స్ వేస్తారు పప్పులా తెలుగులో రాయ్. వే వే నిధులు ఇచ్చేసి ఇంత పెద్దది పెట్టుకుంటే కాండ అవ్వాలి కదా. డాడీ అప్పుడు అటు వెళ్ళిన ఆపి మళ్ళీ మళ్ళీ అడుగు మా ఫ్రెండ్ వస్తుంది 2వ క్లాస్. అడుగు 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 నువ్వే అడుగు అడుగు. నేను సుభాష్ ఒకేసారి ఆడుకుంటా. తీసుకున్నాడు అడుగు. ఇట్లా రే ఇట్లా రోడ్డు మీద ఏమైంది? తీసుకున్నాడా? ఇచ్చాడా? మళ్ళా ఎమ్మటేస్తారా అని నిన్న మళ్ళీ ఇచ్చిన మళ్ళీ ఓడి దగ్గర పెట్టుకుని మళ్ళీ నా దగ్గర ఉంది అని అడుగుతుంది. కొత్తలో తెచ్చమంటున్నాను నన్ను. నీ ఎరేజర్ పోగొట్టాడా? ఎందుకు తీసుకున్నారా నువ్వు అసలు ఎరేజరు? ఎరేజర్ తీసుకొని వీడి దగ్గర ఉంటది కదా ఇప్పుడు. నేను తీసుకుంటాను రోజు. అబ్బాయిని కూడా అడుగుతుంది రోజు తీసుకుంటాడా పెన్నులు అవి చెక్ చేస్తా ఎలా తీసుకొని అవాయి చెప్పిండా క్యాష్ చెప్పిండా అందుకని ఎలా తీసుకొని అడిగినాడా ఎలా దగ్గరా అని అడిగితే పోయింది అన్నాడు. అందుకు ఈ ఎరేజర్ నువ్వు తీసుకున్నావా? ఒరే ఎందుకు తీస్తారో బాక్స్? వేరే వాళ్ళు తీయకూడదు కదా. వేరే వాళ్ళవి జామెట్రీ బాక్సులు బ్యాగులు తీయకూడదు. హర్ష అట్లా అనకూడదమ్మా. పేరు పెట్టి పిలువు సరిపోద్ది కదా. తమాషాకులే అది.
అందుకు స్టడీలో ఇచ్చేసిండు మళ్ళీ కొత్త దస్తే పట్టున్నారు. నువ్వు పోగొట్టా ఉంటాయి కదా తీసుకొని. రే నువ్వు పోగొట్టా ఉంటాయి కదరా వాడు ఎరేజర్ తీసుకొని. ఎందుకు తీసుకున్నావు ఎరేజరు వాడిది? ఏం పేరు నీ పేరు? సుభాష్ ఎరేజర్ ఎందుకు తీసుకున్నావు నువ్వు హర్ష? ఉండేది కాదురా, వాడుకోవాలి అయిపోయేదాకా. ఏం చేస్తుంటాడ్రా వీడు? వీడు స్కూల్లో ఏం చేస్తుంటాడ్రా? ఏం చేస్తుంటాడు గోళ? రే నిన్ను ముందే కదా కూర్చోమన్నది. మిస్ చెప్పినట్టు చెయ్యాలి, లేకపోతే ముందుకు రమ్మంది వెనక్కి బొమ్మంది. నిన్ను ముందు వీడికి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ రావట్లేదుగా. మీ ఇద్దరికి బాగొచ్చా? మీ ఇల్లు ఎక్కడ సుభాష్? మీ ఇల్లు ఎక్కడ? అంకాలమ్మ గుడి దగ్గర. వీడు ఇంకేం గోల్ చేస్తారా హర్ష? హర్ష ఏం గోల్ చేస్తుంటాడు? అసలు ఉరికొచ్చేది ఆ పిల్ల ఉరికెత్తది దాంట్లో. డాడీ అంటే ఇప్పుడు దగ్గరికి వచ్చిన ఏది డాడీకి ఉరికెత్తది ఇప్పుడు అంటే చూడు డాడీ అన్న అసలు నేను ఊరుకుంటే వెళ్తుంది ఇది కుందేలు మాదిరి. అసలు ఫ్రెండ్ వస్తుండో బ్రో అదాడా కరిగిల్లో పిచ్చోడా Happy birthday to you. ఇది గట్టేయడం పోయింది. ఏది డాన్సింగ్ చేసుకుంటే రాలా డాన్స్ చేసేది. డాన్స్ చేసే రాలా ఏది. ఎక్కడ ఉందో అది. అది కట్టుదే కాదురా. కట్టించుకోమని రేపు లడుగు పొడుగు లాగుచ్చుకోకుండా లడుగు పొడుగు నువ్వే
ఆ పిల్ల తెస్తే రేపు బర్త్డే గడ్డ. నీ బర్త్డే రేపు, రేపే కదా ఈ పిల్ల బర్త్డే. సీరమ్మ సీరమ్మ ఏంది దాడి కేకు రాలా ఇంకా? ఏంది నా కేకు రాలా? డాడీ ఆడేంది కేకు రాలా? ఎందుకు రాలా కేకు? వస్తుంది. అస్తుడు అస్తుడు ఇప్పుడు చూడు మా మిస్ చూసింది. పడే ఆట ఆడుతున్నావా? అవును, నువ్వు స్కూల్కి అట్లాగే వెళ్ళావు కదా. 2 కిలోమీటర్ల కేక ఇది. అప్పుడు ఈ డ్రెస్ కాదు కదరా వేసుకుంది కేక్కి. స్కూల్కి అది వేసుకెళ్ళింది. నేను అదిగో April 25 బర్త్డే సంవత్సరాలు. నా బర్త్డే అది 25 April 20. అదోర్ బర్త్డే డాడీ చెప్ప. అదోర్ బర్త్డే చెప్ప. కాతన్న ఏమంటుందంటే అన్నయ్య హ్యాపీ బర్త్డే చెప్తాను అంటుంది. ఎవరు అన్నారు? పిలకేసుకుంది అడవి. అడవి ముఖం పిలకేసుకుంది. అడవి ముఖం పిలకేసుకుంది కాదు, వగ్గంపల్లి. అది వగ్గంపల్లి. వగ్గంపల్లి నుంచి దేవరాలు కట్టుకొచ్చాం. నేనే అది. ఏది తొక్కింది చెప్పు? ఎందుకు రా చెప్పులు పడేసుకున్నావు? అటుక దేశీ బర్త్డే. అలేఖ్య నువ్వు పక్కకు వచ్చి ఇట్రా ఇట్రా. అలేఖ్య హ్యాపీ బర్త్డే. నీదే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. నాకు కూర్చోడం నచ్చలేక అమ్మ కాడికి పోయినోడు డాడీ. హ్యాపీ బర్త్డే. నువ్వు వచ్చుకున్నావు అమ్మ కాడికి పోతే ఏడుస్తుంది. ఎవరో దాటిపోయినరు. Happy birthday, Gotti. అది జనవరి 27, 2034 సంవత్సరం. హ్యాపీ బర్త్డే 2034 సంవత్సరం. చూడు
ఏమంటున్నావు ఏమంటున్నావు వెళ్ళా పిల్ల ఇంపెన్షను దక్ష మొక్క పిచ్చి మొక్కమా లక్ష అక్కడ చిన్నప్పుడు వచ్చింది కదా ఎవరు కుక్క వెళ్ళింది నీ వెనకాల నుంచి వెళ్ళింది అదే ఆడ చూసుకోతే ఇప్పాలి కదా కుక్క పోయింది కుక్క పోయింది అది భయపడుతుంది జస్ట్ ఫ్లూట్ ఫ్లూట్ ఈ మధ్య ఫ్లూట్ లేదు అదాడా ఎవరు మే దాంట్లో ఫోన్ చేసింది ఎవరు చేసింది ఎవరు ఎవరు లేరు అదెవరు డాడీ నువ్వే అదే ఆ రోజు పడుకుంటాడు అడవలేవని పిల్లక నేనే వేసుకున్నా చిన్నప్పుడు అయ్యే ఎత్తుకోమన్నా నేను నేను ఒక్కదాన్ని వాళ్ళకి చెల్లింది నేను దానికి చెల్లింది నాకు 5 అక్కలు ఒక 2 వంటిళ్ళు అన్ని కలిపితే 7 మంది నాకు అక్కలు 5 బావా 2 నీకే చాలా మంది ఉన్నారు ఇంకా మామలు చాలా మంది ఉన్నారు అత్తలు 2 మామలు 2 అత్తలు 2 ఎంతమంది ఉన్నారు 10 వాళ్ళకంటే 10 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి 8 మీ జేజ్ వాళ్ళకి 8 ఉన్నారు నీకు 10 ఉన్నారు 7 10 మా లిక్కి ఉండా మా బాబాయ్ ఉండా మా పిన్ని ఉండా ఏంది మా తమ్ముడు ఉండా 2 తమ్ముడు ఒక చెల్లి ఏంటి నాకు చెల్లెలు ఒక్కటే ఉందనుకుంటున్నాను నేను ఆ బుడి దానికి అక్క ఏంది సరిపోదా నేనేమో మా తమ్ముడు బుడి దానికి నేను పెద్దక్క బుడి వాడికి నేను కూడా పెద్దక్కే హర్ష పెద్దన్న పెద్దన్న ఇద్దరికి 3 నెంబర్లు 3 నెంబర్స్ మూర్తి బాబాయ్ సుధీర్ బాబాయ్ పిన్ని 3 అత్తలు 4 అత్తలు ఏంది మనకి ఎంత మంది ఉండరు వాళ్ళకి ఎంత మంది ఉండరు నీకే ఎక్కువలే నీకే ఎక్కువ కదా పెన్నాను ఉన్నాడా ఇంకొక పెన్నాను ఉన్నాడా చాలా పెన్నాను ఉన్నారు కనిగిరిలో ఒక పెన్నానా ఈడొక పెన్నానా విజయవాడలో ఒక పెన్నానా
ఇంకొక పెన్నానా 4 పెన్నానా హర్ష డాడీ నేను స్కూల్లో నన్ను ఇంటికి పంపిలా ఏమి నేను బయటికి అందుకని పంపిలా బయటికి డాడీ చెప్పు హర్ష ఏం చేస్తుందంటే స్కూల్లో మిస్టేక్ చెప్పడము స్కూల్లో స్కూల్లో టీచర్ది ఎదురు మాటలు చెప్తుండు కాళ్ళ మీద కాలు వస్తుంది అద్దయితే కూర్చుంటుండు చెప్పిన అది స్కూల్లో అది కడి పుష్ప పెట్టు స్కూల్కి ఇంటికి వస్తా కదా బడ్జెట్ పూట ఆ టైంలో హర్ష బ్లాక్ రూమ్ లో వేసేస్తే బ్లీక్ రూమ్ లో వేసేస్తాడి భయపించింది కాలు మీద కాలు వేసుకోకూడదురా ఎంతకి పోతాడు వచ్చింది ఏం చేస్తున్నారు హర్షతో లేదా మాట్లాడాలి ఏం తిన్నావు కొర్రలు అన్నం కొర్రలన్నవా పరాటదికి కొర్రలు పెరుగు కొర్రలు పెరుగు దాంట్లోకి తాలింపు పెట్టుకొని మిరపకాయలు ఇప్పుడు మిరపకాయలు పల్లీలు ఫ్రై చేసుకొని నిమ్మకాయ కలుపుకొని పులిహోర లాగా చేసుకొని తిన్నా చేసి ఆడుకుంటున్నారు మోసజ్ఞ హర్ష ఆడుకుంటున్నారు బొమ్మలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో కూడా 2 బస్తాలకు ఉన్నాయి బొమ్మలు ఏంది నేను మాట్లాడుతున్నాను మోసజ్ఞ వాళ్ళ డాడీతో హర్ష మోసజ్ఞ ఆడుకుంటున్నారు వాడు ఆడుకుంటున్నాడులే హర్ష జెస్సీ ఫోన్ చేసింది నీకు ఎందుకని అడుగుతున్నాడు వాడు మోసజ్ఞతో మాట్లాడైతే ఏం చేస్తున్నా హలో దత్తి ఏం చేస్తున్నావురా నేను ఆడుకుంటున్నామే ఏమాట బొమ్మలాట మోక్సెట్ వాళ్ళ మిస్సాల పేరు బేబీ మిస్ అంట అతడు పెన్సిల్ ఏంది అడుగున్నావా టీవీ చూస్తున్నా
వస్తున్నా రాలేదే ఇప్పుడు వస్తాము మాట్లాడు చాలే ఇంకా. హర్ష నేను అరగంట టాబ్లెట్ వేసుకున్నా. ఓకే, గుడ్ బాయ్. నేను ఇప్పుడే అన్నం తిన్నా, నేను కూడా అరగంట ఆగి టాబ్లెట్ వేసుకుంటా. ఓకేనా? నేను పడుకున్నా. పడుకోవాలా? ఇప్పుడే తిన్నా. డాడీ దక్షిణకి బాగలేదు. ఏమైంది? జలుబు. జలుబు వచ్చిందా? సాయంత్రము స్కూల్ దగ్గర ఉండొద్దని చెప్పాగా రాత్రిపూట. మంచు పడుతుందంటే ఎక్కువసేపు ఆడింది కదా. కాదు మేడం తిన్నది. డాడీ ఇంకేం చేస్తున్నా? ఇప్పుడే అన్నం తిన్నా. మార్కాపురంలో రోజు వాడినవా? ఎల్లో డ్రెస్ వేసుకోపోయినవా? పింక్ డ్రెస్. ఎల్లో డ్రెస్ అప్పుడు వేసుకుంది కాదు, వచ్చేటప్పుడు పింక్ డ్రెస్, నిన్నొచ్చి ఎల్లో డ్రెస్. డాడీ మార్కాపురంకి ఎన్ని ఊర్లు ఉన్నాయి? 8 ఊర్లు ఎన్ని? 20 100? 20 మార్కాపురంకి నిన్న నైట్ 20 లేట్ అయినాయి. బాబీ వర్క్ అయిపోయిందా? వర్క్ అయిపోయింది. జెస్సీకి ఇస్తావా? ఎన్నింటికి అయింది? ఎన్నింటికి వర్క్ అయిపోయింది? ఎంత అయింది వర్క్? 7:30కి. 7:30 వాళ్ళకి వెళ్ళాక ఇంటికి ఎప్పుడు కొనుక్కుంటా? అరగంట ఆగి టాబ్లెట్ వేసుకొని అరగంట ఆగి పడుకుంటా. 32కి కదా? హర్ష, నువ్వు స్కూల్కి వెళ్ళగానే ఫస్ట్ ఏమి ఇచ్చి వచ్చారు? ఫస్ట్ ఏమి ఇచ్చి వచ్చారు? మేడం. పేరేం మేడం పేరు? ఇంగ్లీష్. ఇంగ్లీష్ మేడం పేరేంది? పుష్ప మేడం. ఏం చెప్పారు? కాదు, ఏ లెసన్ చెప్పారు అని. లెసన్ చెప్పలే, డైరీలో మొత్తం రాయమన్నారు. తర్వాత ఏం మిస్ వచ్చారు? తెలుగు తర్వాత ఈవీఎస్. ఆ మిస్ ఏం చెప్పింది? కాదురా, ఆ మిస్ ఏం చెప్పిందిరా? తరుణ్ టూలోయ్ చెప్పు. అయ్యే దాంట్లో ఏముంటుందో? అయ్యో జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్, రోడ్స్. జీబ్రా క్రాసింగ్ ఫుట్పాత్. ట్రాఫిక్ లైట్స్, పోస్ట్ ఆఫీస్, ఎక్కడ ఉంటాయి? ప్లంబరు, కార్పెంటరు. ఎక్కడ ఉంటాయి రే ఇవన్నీ? పోస్ట్ ఆఫీసు, జీబ్రా క్రాసింగ్ బుక్ లో ఉంటాయా? రోడ్డు మీద కదా? డాడీ ఇంకా ఏందో నేను టాబ్లెట్ 8కి వేసుకున్నా. డాడీ స్కూల్కి నేను మా
మాకు వచ్చాయి ఈరోజు గేమ్స్. జెస్సీ వాళ్ళు పెట్టారా? జెస్సీ వాళ్ళు పెట్టారా గేమ్స్? ఒకటోళ్ళకా? ఫస్ట్ ఒకటోళ్ళకి బట్లా నిన్న విసిల్లా ఈరోజు బట్లా. ఏం తిన్నావు నువ్వు ఇప్పుడు? దోసప్ప కాదు అన్నం. బజ్జన్నమా? గుడ్ బాయ్. నేను కొర్రలు అన్నం తిన్నా. కొర్రలా? ఆఫీస్కి వెళ్తావా రేపు మార్నింగ్? మార్నింగ్ వెళ్తాను, మధ్యాహ్నం వెళ్తాను, సాయంత్రం వెళ్తాను. గుడ్ ఈవినింగ్. వెళ్తా. ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. వెళ్తాను. గుడ్ ఈవినింగ్ వెళ్తా, గుడ్ ఆఫ్టర్నూన్ వెళ్తా. ఆఫ్టర్నూన్ వెళ్తాను. ఇంకేం చేస్తున్నావు? నేను వాకింగ్ చేస్తూ నీతో మాట్లాడుతున్నా. డాడీ, మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్. డాడీ. హర్ష. డాడీ. హర్ష. ఏం చేస్తున్నావు? ఆఫీస్లో ఉన్నా. వర్క్ అయిపోయి వర్క్ చేస్తున్నావు. వర్క్ ఇప్పుడే అయిపోయింది. ఏది వర్క్? ఇప్పుడే అయింది. వీడియో కాల్ చెయ్యి. నాకు రాదు. అమ్మ జెస్సీకి వచ్చలే. డాడీ వీడియో కాల్ చేయమంటున్నా. అక్కర్లేదు. అది జెస్సీ, ఏం చేస్తుంది? నేను ఇప్పుడే కొర్రలన్నం తిన్నా. ఇంతలోపు అన్న ఫోన్ చేశాడు, మాట్లాడుతున్నా. ఇందాక ఇందాక హర్షతో మాట్లాడింది ఇందాక. అది నా కళ్ళద్దాను ఎన్ని రోజులు వస్తుంది. రేపో ఎల్లుండో వస్తాయి. నువ్వు అప్పుడు ట్యూస్డే 5 days అన్నావు. అవును, వాళ్ళకి లేట్ అయిందంట. మధ్యలో తుఫాన్లు వచ్చాయంట. అగ్నిపర్వతం పేలి పెద్ద పొగ వచ్చిందంట. అందుకని లేట్ అవుతుంది. వస్తాయి. అవును, కొన్ని ఏవో వచ్చాయి కింద. పార్సిల్ తీసుకున్నారా నిన్న? ఈరోజు ఏమైనా అమ్మని అడుగు. వాటిలో రాలేదు కదా? వాషింగ్ మిషన్ లిక్విడ్ అని చెప్పు. వాషింగ్ మిషన్ లిక్విడ్. ఒకటే కదా. ఏం జలుబు వచ్చిందా? హలో, జలుబు వచ్చిందా నీకు? స్కూల్ దగ్గర ఆడుకోవద్దని చెప్పాగా, రాత్రిపూట మంచు పడుతుందని. నేనున్నప్పుడే, నిన్న కాదు మొన్న నేనున్నప్పుడు. ఏదో చాక్లెట్ తిని ఉంటావు స్కూల్లో. ఏం కొనుక్కున్నావు? ఏం తిన్నావు ఈరోజు? ఇంకా ఉదయం సాయంత్రం నిన్నేం తిన్నావు? మర్చిపోయా. అప్పుడే మర్చిపోతావు ఎట్లాగా? పడుకుంటావా? ఓకే. హర్ష,
హర్ష ఏం చేస్తున్నావు? ఇప్పుడే అన్నం తిని. హలో, టాబ్లెట్లు వేసుకున్నావా? గుడ్ బాయ్. ఒక్కటే బస్సు ఏందో జెస్సీకి చెప్పద్ది. వచ్చిందా? వీడియో కాల్ చెయ్యి. రే స్టడీలో ఉంటుందా వాడు మామూలుగా ఇలా వాడు మామూలుగా మేము ఇట్లా ఇప్పుడు వాడు సాడ్గా ఉండేటప్పుడు వాడు మాట్లాడు మేము నవ్విస్తా మాట్లాడి అప్పుడు బాగా డాడీ వీడు స్కూల్లో మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ వీడు సిగ్గు అమ్మాయి అంటే వీడికి సిగ్గు అంటుందంట. మన సిగ్గు పొగొట్టింది. నాకు అమ్మాయి అంటే సిగ్గు. ఇప్పుడు చూడ రే హర్ష స్కూల్లో నవ్వకూడదు ఎప్పుడంటే అప్పుడు. బయట ఇదిగో ఇట్లా బ్రేకులు వస్తాడు. నేను ముందు అది చెయ్యికి దెబ్బ తగలద్దు, అట్టు పెట్టుకోవాకు. ఎవరైనా కొడితే గోడకు తగిలింది అనుకో, దెబ్బ తగలద్ది. ఈరోజు అంతా పడుతున్నావులే, కిందకి వెళ్దాం పద. దారం తీయాలి. తీసుకెళ్ళాలి, ఇస్తాలే ఆరో. ఏయ్ ఇస్తాడులే, ఆగు. బుడ్డిదే పెట్టాలి స్టాండ్ అంటే సీసీ కెమెరాకి రాళ్ళు ఉండాలి, లేకపోతే పని చెయ్యం. సీసీ కెమెరాలో కొట్టుకున్నారు రేపు అక్క పిలుస్తుంది. అమ్మా ఏం కావాలి
తగ్గదు. ఉహు. అది పొద్దున్న నుంచి అట్లానే ఉంటది ఏది రక్తం. ఏమి అయితే స్నానం చెయ్యొస్తా, చెయ్యొచ్చు రక్తం వస్తే చెయ్యొచ్చు. గిల్లలు వస్తే చెయ్యొస్తా, గిల్లలు వస్తే చెయ్యొస్తా, గిల్లలు వస్తే ఎందుకు చెయ్యొస్తా? ఏపాకు వేసుకుంటే గిల్లలకి ఏపాకు పెట్టుకోవాలి. అంటూ గుళ్ళలు వస్తే ఒక్క గుళ్ళు వస్తే వెళ్ళాలి, రెండో గుళ్ళు వస్తే వెళ్ళాలి, 100 గుళ్ళలు వస్తే వెళ్ళకూడదు. అప్పుడు ఏపాకు పెట్టుకోవాలి. అంటు గుళ్ళు వస్తే ఎందుకు లేకూడదు? అంటుకుళ్ళు వస్తే ఎందుకు చెయ్యకూడదు? మళ్ళీ అంటుకుళ్ళ అవి వస్తాయి. సార్ అంటారు, గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నారు. అట్లానే కొత్త లెసన్ చేసే పట్టుతో సుభాష్ నన్ను ఏమన్నాడు? కొత్త లెసన్ చేసే పట్టుతాడు. బాలాజీ వాళ్ళన్న గోపి డాడీ స్కూల్లో బెల్లు ఇసిరేస్తుంటారు, ఇట్లేస్తుంటారు, పట్టుకొని కొట్టాలి, కొట్టి కొట్టి ఇసురేయాలి. మనకంటున్న దూరం దూరం నుంచి వస్తుంటారు ఇసురు బెల్లుని. కాలేజీలో బెల్లు ఆడైందా? నేను బెల్లు చూసిందా చూడలేదా? కాలేజీలో బెల్లు చూసా, అప్పుడు ఆన్ అయిందా? కాలేదే ఆన్ చేయలా, స్విచ్ చేసిందా కాదు. అని మమే సుదేశ్వి అని తిన్నవా? అయితే అట్లా వస్తాయి మోషన్స్. కడుపులో పేగులు టాబ్లెట్ తింటే వస్తుంది అంట, వస్తుంది అంట. అని అయితే తాగకూడదు, దాన్ని అని తాగకూడదు. అమ్మాలంటే అద్దవాలంటే ఎందుకు అవుతుంది? స్లేట్ వద్దా? స్లేట్ తీసుకెళ్తే ఎవరైనా తీసుకోరా? అప్పుడు పాము దీన్ని పగలు కొట్టరు కదా, పాముని పగలు కొడతారు తింటప్పుడు. ఎందుకు పగలు కొట్టరు? జగతికి మూలం నీవదవో
ఇది కలిసి రాచ్చు ఉందా దీంట్లో ఉందా చూద్దామా లేదు లేవు ఆగు, జెస్సీ చెప్తుంది. జెస్సీ తప్పు చెప్తుందండి. 65. ఆరవ రోజుగా 1200 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 20 సెకండ్లు ఎన్ఎస్ఎస్ బోల్ లక్కు నాగం శివశంకర గారు దేశేశ్వర గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వద్ద పోటీలు కొనసాగుతున్నది. ఎడమవైపు కింద పేరు మహాదేవ్, కుడివైపు కొండపేట రౌడీ మహాదేవ్ కాంబినేషన్ లో 6వ బహుమతిగా 5,116 రూపాయలు మారంరెడ్డి వెంకటరెడ్డి, స్వర్ణం వెంకటనారాయణ రెడ్డి, ఏలూరు గ్రామం పెద్దగడ వారు 5వ బహుమతిగా 5,116 రూపాయలు స్వాగతం చేశారు. మీకు సమయం చివరి 5 నిమిషాలు మాత్రమే. ఏడవ రౌండ్ అనగా 1400 అడుగుల దూరాన్ని 15 నిమిషాల 25 సెకండ్ల పూర్తి చేసుకొని 3వ స్థానానికి 55 సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 55 సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి. ఈ మునీశ్వర స్వామి మూడవ